హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి కొబ్బరి రొట్టె. ఇది బ్రేక్ఫాస్ట్ రెసిపీ కింద అయినా లేకపోతే స్నాక్ రెసిపీ కింద అయినా చాలా బాగుంటుందండి. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కూడా దీన్ని ఇష్టంగా తింటారు. లోపల కొబ్బరి తగులుతూ కొంచెం స్వీట్గా చాలా బాగుంటుందండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా. పిల్లలు నెక్స్ట్ టైం స్నాక్స్ అడిగినప్పుడు ఇది ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే లోపల సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్యాన్ కేక్స్ అనుకొని తినేస్తారు మీరు చిన్న సైజులో వేశారంటే. ఈ హెల్దీయెస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. దీనికి ముందుగా ఒక కప్పు వరకు ఫ్రెష్ కొబ్బరి ముక్కలు తీసుకొని కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఒక కప్పుని తీసుకొని దాంట్లోకి మనం ముందుగా ఏ కప్పుతో అయితే కొబ్బరి ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు ఇడ్లీ పిండిని తీసుకోండి. ఇడ్లీ పిండి ఫ్రెష్గా ఉంటే బాగుంటుందండి. ఈ పిండిలోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే మనం ముందుగా ఏ కప్పుతో అయితే క్వాంటిటీస్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే మనం ముందుగా కచ్చపచ్చగా కొబ్బరి తురుము పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇక్కడ మనం బెల్లం తురిమిందే తీసుకుంటున్నాం కాబట్టి ఈజీగా కరిగిపోతుందండి. మీరు బెల్లాన్ని తురిమి తీసుకోండి, ఈజీగా కలిసిపోతుంది శ్రమ లేకుండా. ఇలా ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మిక్చర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి ఇడ్లీ పిండిను, అది మొత్తం మీకు నచ్చిన సైజులో నచ్చినట్టుగా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మొత్తం దెబ్బ రొట్టెలా ప్రిపేర్ చేస్తున్నానండి. ఒకవేళ మీకు ఎలా ఇష్టం లేకపోతే సన్నగా కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే సైజ్ కూడా చిన్నగా యాడ్ చేసుకున్నా బాగుంటుంది. ఇలా పిండి మొత్తం నీట్గా సర్దేసుకున్న తర్వాత స్టవ్ను సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించండి. ఇలా 5 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి రెండొక సైడ్కి ఫ్లిప్ చేసుకోండి. ఇది మనకు అట్టు మెత్తగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్లిప్ చేసిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టకుండా ఉడికించండి. ఇలా మూత పెట్టకుండా ఉడికించడం వల్ల పైన లేయర్ అనేది క్రిస్పీగా ఉంటుందండి, లోపల సాఫ్ట్గా ఉంటుంది. అంతేనండి, ఈజీగా మీకు నచ్చినట్టు ఎన్ని కావాలంటే అన్నీ ఇదే ప్రాసెస్లో రిపీట్ చేసేయచ్చు. చాలా ఈజీగా టేస్టీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకునే ఫుడ్ అండి. పిల్లలకు ఇంట్రడ్యూస్ చేయండి, చాలా బాగుంటుంది. దీంట్లో మనం బెల్లం కొబ్బరి వేస్తాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే మీరు దీన్ని పిల్లలకు హనీతో సర్వ్ చేశారంటే చాలా ఇష్టంగా తినేస్తారండి. నెక్స్ట్ టైం స్నాక్ ప్రిపేర్ చేసినప్పుడు ఇది ప్రిపేర్ చేసి చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.